దేవుని నామానికి స్తోత్రములు. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకున్నాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అనేటువంటి గొప్ప వాగ్దానం ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసినటువంటి వాగ్దానం. ఈ వచనం దేవుని శాశ్వతమైన ప్రేమను, ఆయన స్థిరమైనటువంటి కృపను తెలియజేసేటువంటి వచనం. కష్టాలు, బాధలు, శ్రమలు, ఆయన వాగ్దానములు తప్పిపోవు, ఆయన మర్చిపోడు అని చెప్పడానికి ఆయన ఈ వాగ్దానం మనకు కనబడతా ఉంది. ఆనాడు ఇశ్రాయేలీయుల జీవితంలో, దేవుని ప్రజలు అనబడిన ఇశ్రాయేలీయుల జీవితంలో చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో, వాళ్ళు పక్క రాజులను నమ్ముకున్నారు. ప్రజలు రాజులను నమ్ముకున్నారు. వీళ్ళకి ఏదైనా ఆపద వస్తే ఇతర రాజుల దగ్గరికి వెళ్ళినారు. వీరికి ఏదైనా ఆపద వస్తే ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రథాలు తెచ్చుకునేవాళ్ళు, గుర్రాలు తెచ్చుకునేవాళ్ళు. ఇవన్నీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఒకసారి చూస్తే 34లో అంటాడు, 34 యెషయా గ్రంథంలో అక్కడ మీరు చూస్తే 31వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టుకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు, గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు, రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఇశ్రాయేలు దేవుని, సర్వశక్తి గల దేవుణ్ణి వారు ఆనాడు లక్ష్య పెట్టలేదు. ఆయన యొద్ద విచారణ చేయకుండా వారు సహాయం కోసం ప్రక్క దేశాలకు వెళ్ళి ఏ ఐగుప్తుని వాళ్ళు విసర్జించారో, ఏ ఐగుప్తు నుంచి దేవుడు వారిని బయటకు తీసుకుని వచ్చాడో, తిరిగి మళ్ళీ ఆ ఐగుప్తుకు వెళ్ళి ఆ ఐగుప్తులో ఉన్నటువంటి రథాలు, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి గుర్రాలను కొనుగోలు చేసి, ఇవి చాలా బలమైనవి, ఇవి చాలా శక్తివంతమైనవి, వీటిని మనం తెచ్చుకుంటే గొప్ప విజయాలు దొరుకుతాయని వారు తమ దృష్టిని సజీవుడు, వారి రక్షకుడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడైనటువంటి యెహోవా తండ్రిని వారు విడిచిపెట్టేశారు. వారు ఆలోచన ధోరణి ప్రక్కదారి పట్టింది. అప్పుడు దేవుడు అన్నాడు, ఐగుప్తీయులు మనుషులే కదా, వారు దేవుడు కాదు కదా. ఐగుప్తీయుల గుర్రములు మాంసములే గాని ఆత్మలు కావు. యెహోవా తన చెయ్యి చాపుగా సహాయము చేయవాడు జోగును, సహాయము పొందువాడు పడును. దేవుడు సహాయం చేయకపోతే, ఒక మనిషి సహాయం చేయడానికి వస్తే వాడు పడిపోతాడు. ఆయన సహాయం చేయగా ఇంకెవరు చేయడానికి ఆస్కారం లేదు. అంతటి గొప్ప శక్తిగల దేవుడు. అలాంటిది రాజు అయినటువంటి హిజ్కియా కాలంలో ప్రజలు, రాజులు ప్రక్క రాజ్యాల వైపు చూశారు, ప్రక్క దేశాల వైపు చూశారు. ప్రక్కన ఉన్నటువంటి నిజమైన దేవుణ్ణి, శక్తిగల దేవుణ్ణి వారు విడిచి మరొక ఆలోచన వారు చేసినప్పుడు దేవుడు చాలా అద్భుతమైనటువంటి ఒక వాగ్దానాన్ని వాళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. అదే ఏమిటంటే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని ఆయన తన నిబంధన ఎంత స్థిరమైందో, తన కృప ఎంత స్థిరమైందో, తన యొక్క ప్రేమ ఎంతో అమూల్యమైందో వారికి
తెలియపరచటానికి వాగ్దానం. బాబు, మీరు ఈ రాజ్యాల వారిని ఆ రాజ్యాల వారిని నమ్ముకుంటున్నారు, ఈ లోకంలో ఉన్నటువంటి పర్వతాలైనా కదిలిపోతాయేమో కానీ నా యొక్క కృప తొలగిపోదు, నా కృప అంత స్థిరమైంది, నా ప్రేమ అంత స్థిరమైంది అని వారికి మరోసారి గుర్తు చేశాడు. నిజమండి, ఈ భూమి మీద స్థిరమైనవి ఏమైనా ఉన్నాయంటే పర్వతాలు కదలవు. కానీ కొన్ని సందర్భాల్లో పర్వతాలు కూడా కదిలిపోతాయి. పర్వతాలు కూడా వాటి యొక్క శక్తిని కోల్పోయి కుదుళ్ళు అయి ఆ ల్యాండ్ స్లైడింగ్ ద్వారా అవి కూలిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అనేకమైన పర్వతాలు మరి ప్రభు రాకడలు అవన్నీ కదిలిపోయి వాటి స్థానాలు తప్పుతాయని కూడా బైబిల్ తెలియజేస్తూ ఉంది. అవి త్రోసివేయబడవచ్చు, అంత స్థిరమైనవి ఒక సందర్భంలో అవి త్రోసివేయబడవచ్చు, అవి ఆ స్థానం తప్పిపోవచ్చు. కానీ దేవుని యొక్క కృప స్థానం తప్పంది. దేవుడు చేసిన వాగ్దానాలు స్థిరమైనవి. దేవుడు చూపించే ప్రేమ అంత గొప్పది. ఆయన చేసిన నిబంధన అంత గొప్పది. ఆ నిబంధన ఆయన మర్చిపోడు, ఆయన చూపే ప్రేమను మర్చిపోడు, ఆయన చూపే కృపను మర్చిపోడు. అచంచలమైనటువంటిది దేవుని ప్రేమ, అన్కండిషనల్ లవ్ అన్నమాట ఆయన చూపించేటువంటిది. ఆయన వాగ్దానం చేస్తే తరాలు గడిచినా అది మర్చిపోడు ఆయన. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో బతికారు వాళ్ళు. వారి పితరుడైన అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేశాడు, ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అని. అబ్రహాం గారికి చేసింది 430 సంవత్సరాల క్రితం వాగ్దానం అది. కానీ ఇప్పుడు పరాయి దేశంలో, కనానులో లేకుండా వారు వేరే దేశంలో ఉన్నారు. వారు ఇశ్రాయేలు ప్రజలపై చేసిన ఆ అగాధ్యాలు, ఐగుప్తీయులు పెట్టిన కష్టాలు, వారు పెట్టిన బాధలు, ఇవన్నీ దేవుడు చూశాడని నిర్గమాకాండ 3వ అధ్యాయము 6-7 వచనాలలో మనం చదువుతాం. అక్కడ ఆ 3వ అధ్యాయంలో చెప్తాడు ఈ విధంగా, ఏమని? ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. ఇక్కడ 400 ఏళ్ళు వారు పడిన బాధ, కష్టం, దుఃఖం దేవుడట చూచాడట. వారి బాధను చూశాడు. ఆయన ఎలాంటి వాడు అని అంటే, ప్రేమగల తండ్రి కదా. మన బాధని, మన కన్నీళ్లను చూసి ఆనందించేవాడు కాదు. ఆయన మనల్ని చూసి హేళన చేసేవాడు కాదు. ఆ బాధను, ఇశ్రాయేల్ పడుతున్న బాధను, దేవుని ప్రజలు పడుతున్న బాధను చూశాడు. తన పితరుడైనటువంటి వారి పితరుడైన అబ్రహాముతో చేసిన వాగ్దానం గుర్తు చేసుకున్నాడు ఆయన. ఏమని? నేను తిరిగి మళ్ళీ దేశానికి తీసుకుని వస్తానని. వారికి ఏదైతే ప్రమాణం చేశాడో దేవుడు, ఆ ప్రమాణం చేసినటువంటి వాగ్దత్త దేశానికి వారిని తీసుకుని వచ్చాడు ఆయన. మోషే ద్వారా, మోషే అహరోనుల ద్వారా ఆయన తీసుకుని వచ్చాడు. యెహోషువ ద్వారా వారిని అందులోనికి ప్రవేశింపజేసి దాన్ని నెరవేర్చాడు. అందుకే 100 సంవత్సరాలు గడిచిన ఆయన ప్రేమ కానీ, ఆయన ఇచ్చిన మాట కానీ మర్చిపోడు. అంతటి ప్రేమగల దేవుడు. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు గతి తప్పిపోయిన ఆయన కృప, ఆయన చేసిన వాగ్దానములు, ఆయన చేసిన నిబంధన ఎన్నటికీ 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 ఆయన మర్చిపోడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, దేవుడు మనకు తన గ్రంథంలో తన ప్రజలమైన మనకు ఏదైతే వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం విషయంలో ఏదైతే ఆయన మన పట్ల కృప చూపిస్తానంటున్నాడో, ఆ కృప విషయంలో ఆయన ఎన్నటికీ 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 మర్చిపోడు. తరాలు గడిచినా అది గుర్తు చేసుకునేటువంటి గొప్ప దేవుడు. ఇశ్రాయేలీలు మరొకసారి వారు తప్పు చేసినప్పుడు ఐగుప్తుకు బబులోను చెరకు వాళ్ళు పంపబడ్డారు. బబులోను చెరకు వెళ్ళినప్పుడు వారికి చెప్పాడు దేవుడు ముందే, 70 సంవత్సరాలు మీరు బబులోను చెరలో ఉంటారు మీరు.
బబులోను చెర అనంతరం నేను బయటికి తీసుకొస్తాను, నేను మిమ్మల్ని మళ్ళీ కడతాను, నేను మిమ్మల్ని మళ్ళీ నాటుతాను ఈ ఇశ్రాయేలు రాజ్యంలో అని. 70 సంవత్సరాల తరువాత కోరెష్ అనేటువంటి ఒక రాజును దేవుడు రేపాడు. కోరెష్ అనేటువంటి ఒక రాజు హృదయాన్ని తాకాడు దేవుడు. 70 ఏళ్ళు అనంతరం తిరిగి మళ్ళీ వాళ్ళు ఇశ్రాయేలు దేశానికి వారు వచ్చారు. తిరిగి మళ్ళీ యెరూషలేము దేవాలయాన్ని కట్టారు, ప్రాకారములు నిర్మించుకున్నారు, మళ్ళీ అందులో నివసించారు. దేవుని మాట ఎలా ఉంటుందంటే, నీ మాట నా మాటలాగా అస్థిరమైనది. ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట, మనం నిలబడలేము. కానీ దేవుడు పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన తొలగిపోదు అని శాశ్వతమైన నిబంధన, శాశ్వతమైన వాగ్దానాలు చేసే దేవుడు. అందుకని అబ్రహాము గురించి చెప్తూ, వాగ్దానము చేసి నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు అని రాయబడి ఉంది. వాగ్దానము చేసి నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు. కాబట్టి మనము మరి భయపడక, మన పట్ల ఆయన చూపించే ఆ కృపను మనం వ్యర్థపరచుకోవద్దు. ఆయనైతే ఏమి చేయడు. మనము ఆ కృపని ఉపయోగించుకోవాలి. ఆ కృపను జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తూ, ఆయన వాగ్దానములను ఎత్తిపట్టి ప్రార్థిస్తూ మనం ముందుకు నడిచినప్పుడు మన జీవితాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆయన మనల్ని బలపరుస్తాడు. చివరిగా ఇంకొక వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 46వ కీర్తనలో కూడా ఒక మంచి మాట రాస్తాడు. ఏమంటాడంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడం. భక్తుడు కొరహ్ కుమారులు రాసిన కీర్తనలో వారి యొక్క నిరీక్షణ కూడా మనకు అనిపిస్తుంది. ఏంటి వాళ్ళ నిరీక్షణ? దేవుడే మాకు ఆశ్రయము దుర్గమును, దేవుడే మాకు ఆశ్రయము దుర్గము, ఆపత్కాలములై నమ్ముకొనదగిన సహాయకుడు. భూమి మార్పు చెందవచ్చు, నడి సముద్రంలో ఉన్న పర్వతాలు కూడా కదిలిపోవచ్చు, వాటి జలములకు పొంగుకు పర్వతాలు కదిలిపోవచ్చు. మేము మాత్రం భయపడం. ఎందుకంటే దేవుడే నాకు ఆశ్రయం, దేవుడే మాకు దుర్గం, ఆయనే మాకు సహాయకుడు. మేము మనుషుల వైపు చూడం, మేము ఇతరుల వైపు చూడం, మా దేవుని వైపే చూస్తామని అద్భుతమైన కీర్తన వారు రచించారు. ఒక నది కలదు, దాని కాల్వలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమును దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. చూడండి, ఈ భూమి మీద ఉన్న అన్ని చలించేవి, ఈ విశ్వములో అన్ని చలించేవి, కదిలిపోయేవి. కానీ చలనము లేని ఒక పట్టణం ఒకటి ఉంది. చలనము లేని స్థిరమైనటువంటి శాశ్వతమైన యుగాలు స్థిరమైనటువంటి ఒక పట్టణాన్ని దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడు. అదే పరలోక పట్టణం, అదే నిత్యజీవము. ఆ నిత్యజీవము శాశ్వతమైనటువంటిది. అది ఇస్తానని దేవుడు మరొక్కసారి యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన శిలువ త్యాగము ద్వారా, ఆయన యొక్క రక్తము ద్వారా కడగబడిన ప్రతి మనిషికి ఆయన చేసిన ఒక స్థిరమైన వాగ్దానం ఏంటంటే నిత్యజీవము, చలనము లేని పట్టణం. అది ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. నూతన యెరూషలేము అని రాసి ఉంటుంది అక్కడ. పరిశుద్ధ పట్టణం అది సిద్ధపడి రెడీగా, పెండ్లి కుమార్తె కోసం రెడీగా ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తాం. అంతటి ఆ యొక్క స్థిరమైన పట్టణాన్ని గురించి రాస్తాడు అక్కడ. అది 12 పునాదులు గల పట్టణం అని, 12 ముత్యాలతో నిర్మించబడిందని, 12 గుమ్మాలతో కట్టబడిందని, దానికి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు అందులో ఆ పట్టణం గురించి రాయబడి ఉంది. మీరు 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9 నుంచి అది చివరి వరకు మీరు చదివినట్లయితే ఆ పట్టణం యొక్క స్థితి, అదొక పట్టణం, గొప్ప పట్టణం ఆయన వాగ్దానం చేశాడు.
ఇంత గొప్ప దేవుడు, ఇంతటి ప్రేమ గల దేవుడు, ఇంతటి శాశ్వతుడైన దేవుడు నీ నా పక్షాన ఉండి ఇంతటి ప్రేమను, ఈ షరతులు లేని ప్రేమను, షరతులు లేని కృపను మనందరి పట్ల చూపిస్తున్న దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. దేనికి మనం భయపడక, ఏ పరిస్థితులకు భయపడక, ఆ పర్వతాలు కదిలిపోవచ్చు, లేదా నడి సముద్రంలో ఉన్నటువంటి పర్వతాలు మునిగిపోవచ్చు, లేదు వాటి స్థానాలు తప్పిపోవచ్చు, కానీ దేవుని ప్రేమ తప్పదు అని, ఆయన కృప విడిచిపోదని, ఆయన నిబంధన తొలగిపోదని, ఆయన వాగ్దానాలు తప్పిపోవని మనం చాలా స్పష్టంగా మనం చూడొచ్చు దైవ గ్రంథంలో ఎన్నో విషయాలు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏమిటంటే, మనం కదిలిపోతున్నాం, సమస్యలను చూసి కదిలిపోతున్నాం, బాధలను చూసి కదిలిపోతున్నాం, చంచల మనస్కులం అయిపోతున్నాం, దేవుని కృపను అర్థం చేసుకోలేకపోతున్నాం, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం, దేవుడిచ్చిన వాగ్దానాలను మనం మర్చిపోతున్నాం. కానీ ఆయన మర్చిపోడు, ఆయన విడువడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని దేవుడు నీతో నాతో ఆయన సెలవిస్తున్నాడు. మనం ఆయన వైపు చూద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల దేవ, ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభువా. మాకొచ్చే బాధల్లో, మాకొచ్చే కష్టాల్లో మేము కదిలిపోతున్నాం, మా విశ్వాసం కదిలిపోతుంది, మాకున్నటువంటి నాయన స్థిమితము లేనిటువంటి స్వభావాలు కలిగి బ్రతుకుతున్నాం, మనుషులను ఆశ్రయిస్తున్నాం, రకరకాల స్థితిగతుల వైపు ఆనాడు ఇశ్రాయేలీయులు చూచినట్లుగా మేము చూస్తున్నామయ్యా, మమ్మలను క్షమించండి. అయితే మీరు అంటున్నారు, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని ప్రభువా ఈ ఉదయకాలంలో వాగ్దానం చేసినారు. మరొక్కసారి మీ ప్రజలకు చేస్తున్నది మాకు గుర్తు చేస్తున్నారు. అవునయ్యా, నీవు శాశ్వతుడైన దేవుడవు, స్థిరమైన దేవుడవు. ఆనాడు అబ్రహాముకు ఏ వాగ్దానం చేశారో అది నెరవేర్చారు ప్రభువా. ఇశ్రాయేలీయుల పక్షాన బబులోనుకు వెళ్ళిన వారిని నాయన తిరిగి మీరు రప్పించి కోరెష్ ద్వారా చేసిన వాగ్దానం నెరవేర్చారు. అంతేకాకుండా శాశ్వతమైనటువంటి నిబంధన వారితో చేశారు. అలాగనే శాశ్వతమైన నిబంధన మాతో కూడా చేశారు. మీరు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తము ద్వారా ఆ నిబంధన మాతో క్రొత్త నిబంధన చేసినారు మీరు. అయ్యా, ఆ క్రొత్త నిబంధనకు మేము పాత్రులము, మేము ధన్యులమై ఉన్నాం. అందుని బట్టి స్తుతులు. మాకు ఒక గొప్ప వాగ్దానం, నిత్యజీవం ఇస్తానని వాగ్దానం, చలనము లేని పట్టణాన్ని ఇస్తానని వాగ్దానం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ చలించేవి, కానీ చలనము లేని ఒక పట్టణాన్ని మా కోసం సిద్ధపరిచారు. నాయనా, మేమందరము ఆ పట్టణం కోసం నిరీక్షణ కలిగి బ్రతకాలి. ఈ భూమి మీద మా పట్ల మీరు చేసిన ప్రతి వాగ్దానం పట్ల విశ్వాసంతో వాటిని స్వతంత్రించుకునే భాగ్యం నాకు మా అందరికి ప్రసాదించండి. బాధలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఊరికనే కదిలిపోయే స్వభావం కలిగిన బలహీనమయ్యా మేము. పరిస్థితులలో మీ బలం మాకిచ్చి, మీ కృపచేత నాయన మమ్మల్ని నింపి, మీ వాగ్దానములు మా పట్ల నెరవేర్చి దీవించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.